కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ ప్రారంభమైన నాటి నుండి సాగునీటి కోసం అనేక తంటాలు పడ్డామని బెల్లంకుంట రైతులు అన్నారు. ఈ సంవత్సరం వచ్చిన నీళ్లతో మా పంటలు పండుతాయని అనుకుంటే గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాలువలను మూసివేశారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చెరువు కింద దాదాపుగా 200 మంది రైతులు ఉంటారని, సాగుకు నీరు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డామని వెల్లడించారు. తమ బాధను మాజీ మంత్రి హరీష్ రావుకు విన్నవించుకోగా ఇరిగేషన్ అధికారుల ద్వారా కాల్వ తీయించి అందులో పైపులు వేసి పక్షం రోజుల క్రితం సాగునీరు వదిలినట్లు తెలిపారు. గత రాత్రి కావాలని గుర్తు తెలియని వ్యక్తులు ఆ కాలువ పైపులను బండరాలతో మూసివేశారన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి కాలువలను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాజరెడ్డి, రాజేశం, జంగిటి ఆనందం తదితరులు పాల్గొన్నారు. రైతులు చాలా ఇబ్బంది పడి స్థానిక మా మంత్రివర్యులైన హరీష్ రావు దగ్గరికి పోయి మా గోస చెప్పుకోవడం జరిగింది. అందుకు సారు దానికి ఒక పరిష్కారం చూపడానికి పైప్ లైన్ ద్వారా 100 మీటర్ల పైప్ లైన్ వేసి నీళ్లు వదలడం జరిగింది. దాన్ని 2-3 రైతులు అడ్డుకొని పైప్ లైన్ చెడగొట్టి నీళ్లు రాకుండా చేసిండు. చెరువులకు కింద ఉన్న రైతులు కానీ పాలకందారులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. మా చేనులన్నీ ఎండిపోతున్నాయి. సార్ దయచేసి మాకు మళ్ళీ యథావిధిగా నీళ్ళు వచ్చే విధంగా చూడండి. మీదున్న ఆయకట్టు రైతులందరికీ మేము అందరం కలిసి ఈ నీళ్ల కొరకు ప్రతి సంవత్సరం నీళ్ల కొరకు ఇబ్బంది అవుతుందని హరీష్ రావుకు ఒకసారి మేము అందరం కలిసి అతని దగ్గర పోతే ఈ ఉన్న నీళ్లు సముద్రం నెత్తి మీద ఉన్నది నీళ్ళు ఎందుకు ఇబ్బంది అని ఆయన ఆ చెరవ తీసుకొని ఆ రైతును మీది రైతును కూడా బతిలాడి ఆయన ఒప్పించి ఆయనకు ఏం చేసింది 100 మీటర్ల పైప్ లైన్ వేయించి స్థానికంగా నీళ్లు కూడా వదిలిపెట్టి బెల్లకుంట్లకు కానీ అక్కడ ఉన్న పార్కాల రైతుల 200 మంది రైతుల పొలాలు వారుకుంటా పొలాలలోకి వెళ్ళి ఇంత దాకా చేరుకోయే సమయంలో ఇంట్లో చేరుకోగానే రాత్రి ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఆ పైప్ లైన్ అంతా అడ్డము రాళ్ళు పెట్టి సిమెంట్ సంతులు వేసి ఆ లోపల రాళ్ళు అలా కొట్టుకపోయి పైప్ లైన్లో డ్యామేజ్ అయ్యి నీళ్లు రాకుండా ఇబ్బంది జరిగింది.